ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందట. ముస్లిం పిల్లలు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అట, వాళ్ళకు హజ్ పిలిగ్రిమేజ్ పోనీకే కూడా హజ్ బిల్డింగ్లు కట్టి పెడతారట. నువ్వు కనిపించినంత సుఖమైన సొంటివి కాదు, అస్సలు కాదు. మేకవన్నే పులివి నువ్వు. కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి నేను కంపారిజన్ పెట్టా. ఎందుకు చెప్పాలా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి. కేసీఆర్ ఎవరినో వెన్నుపోటు ఓడిసి రాజకీయాలకు రాలే. కేసీఆర్ ఉద్యమం చేసిండు, దశాబ్దాల పాటు ఉద్యమం చేసిండు, రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టిండు. అందుకే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటాయి. వై మైనారిటీ అని అనేది నా క్వశ్చన్. నా హిందూ ఆడపిల్లలు ఏం చేసిండ్రు అని అనేది క్వశ్చన్. నేను తిరుపతి పోవాలనంటే, నాకు ప్రాప్తం కలవాలనంటే నేను కష్టపడి పోతా, నడుచుకుంటూ పోతా, దేక్కుంటూ పోతా, ఇట్లనన్నా పోతా. నువ్వు ఎందుకు దానికి ఇస్తావు సబ్సిడీ? నువ్వు నా దేవాలయాలకి దోసుక తింటావు, హజ్జలకు ₹1,00,000 ఇస్తావు. వక్ఫ్ ప్రాపర్టీలు లీగలా ఇల్లీగలా అనేది ఎన్నడూ చెక్ చేయడు బాబు. బాబు బాగా బిజీ. బానిస బతుకుల బాంచన్ డిగ్రీలకు బాధ్యాలు మీరు. జై తెలంగాణ అంటే తేల్లగాకే జానా అనుకున్నావురాను. ఆంధ్రుల వలస పాలనల నుంచి తెలంగాణకు విముక్తి దొరికింది. చల్ ఇప్పుడు మాట్లాడినా ఏం బిక్తావు? అందుకే రా తెలంగాణ తెచ్చుకుంది. నా భూములు నాకేలని మర్లవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. ఇన్నారా పాట? మా నీళ్ళు మాకేలని మర్లవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. ఇవాళ ఆంధ్రుల వలసలు పాలనలో తెలంగాణ గడిలు బద్దలు కొట్టనీకే ఉద్యమం చేసిందిరా తెలంగాణ. ఉద్యమ ఊపిరితో తొట్టెలూగిన తెలంగాణ ఇది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందట. ఏందనంటే, ముస్లిం విద్యార్థినులు, ముస్లిం పిల్లలు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అట. ఇంటర్మీడియట్ లెవెల్ 1 దాకా ₹1 1 lakh అసిస్టెన్స్ ఇస్తారట. వాళ్ళకు హజ్ పిలిగ్రిమేజ్ పోనీకే కూడా హజ్ బిల్డింగ్లు కట్టి పెడతారట. ఇది ఎవరు చెప్పిర్రు? ద గ్రేట్ విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఇది నేను ద్వేషం ఎందుకైతా? నువ్వు చేస్తే అందరికీ చేయను అనేదే నా బాధ, లేకపోతే ఎవడికి చేయకు అని అనేది నా బాధ. నువ్వు పని చేసిన తర్వాత నీ పని తీరు మీద నేను విమర్శ చేస్తున్నా తప్ప నాకు నీతో వ్యక్తిగతంగా ఏం ప్రాబ్లం ఉంటుంది చంద్రబాబు నాయుడు? నువ్వు కనిపించినంత సుఖమైన సొంటివి కాదు, అస్సలు కాదు. మేకవన్నే పులివి నువ్వు. ప్రాంతీయవాదం పెంచుతావు గిరీష్ అని అంటే ఎస్, నేను పెంచుతున్నారా భయ్ ప్రాంతీయవాదం. మనోడు సిగ్గుదప్పిన రాజకీయాలు చేస్తే తప్పులేదు, కానీ నేను మాట్లాడితే తప్పేడవుతుంది అని అంటున్నా. కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి నేను కంపారిజన్ పెట్టా. ఎందుకు చెప్పాలా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి. కేసీఆర్ ఎవరినో వెన్నుపోటు ఓడిసి రాజకీయాలకు రాలే. కేసీఆర్ ఉద్యమం చేసిండు, దశాబ్దాల పాటు ఉద్యమం చేసిండు, దశాబ్దాల పాటు ఉద్యమం చేసి రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టిండు. అందుకే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక అభద్రతాభావంలా రాజకీయాన్ని నడుపుతూ ఉంటాడు. అవసరమైతే మంచం ఎక్కుతాడు, అవసరం దిగిపోయింది అనుకో మెడ విసుకుతాడు. మళ్ళీ అలా నేను గూగుల్ ఏఐని అడిగిన, ఇది నిజమేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు 2025లో తన ఫ్రీ ఎడ్యుకేషన్ మైనారిటీ గర్ల్స్కి ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 1 lakh టు ముస్లిం హజ్ పిలిగ్రిమ్స్ ఇస్తానన్నాడు, హజ్ హౌజులు కడతానన్నాడు అని చెప్పాడు కడప విజయవాడలో. ఎడ్యుకేషన్ కార్డుకి వస్తే మైనారిటీ గర్ల్స్కి ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తానన్నాడు. వై మైనారిటీ అని అనేది నా క్వశ్చన్. నా హిందూ ఆడపిల్లలు ఏం చేసిండ్రు అని అనేది క్వశ్చన్. హజ్ పిలిగ్రిమేజ్కి నువ్వు ₹1,00,000 అరే సంపాదించుకుంటే పోతాడు భయ్, మనం ఎందుకు ఇవ్వాలా? నేను తిరుపతి పోవాలనంటే, నాకు ప్రాప్తం కలవాలనంటే నేను కష్టపడి పోతా, నడుచుకుంటూ పోతా, దేక్కుంటూ పోతా, ఇట్లనన్నా పోతా. నువ్వు ఎందుకు దానికి ఇస్తావు సబ్సిడీ? నువ్వు నా దేవాలయాలకి దోసుక తింటావు, హజ్జలకు ₹1,00,000 ఇస్తావు. ఇది మాట్లాడితే నేను ప్రాంతీయవాదిని అయిపోతా. నా హక్కుల గురించి నేను మాట్లాడుతున్నా. నా దేవాలయాలని కేవలంగా నువ్వు బిజినెస్ ఎంటిటీ లెక్క చూస్తావు. 6 lakh crore ఇన్కమ్ అని చెప్పి మాట్లాడుతావు. నువ్వన్న మాటలేరా చంద్రబాబు నాయుడు గారు ఇవి? ఇవాళ నువ్వు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5,434 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తున్నావు మైనారిటీ వెల్ఫేర్ బోర్డుకి. అందులో నుంచి మంత్లీ అలవెన్స్కి ₹5,000 ఈ ప్రతి ఒక్క మస్జిద్కి ఇస్తున్నావు. నువ్వు నా దేవాలయాలకి దోసుకుంటావు, మస్జిద్లకు ₹5,000 ఇస్తావు. మేకవన్న పులి ఇప్పుడు ఎవడు? ఉర్దూ ఎడ్యుకేషన్ సుమారు 175 ఉర్దూ టీచర్లకు లాంగ్వేజ్ యొక్క సపోర్ట్ కోసం నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అని అంటే 175 ఉర్దూ టీచర్స్ టు సపోర్ట్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. వై? వాళ్ళకు సంస్థలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కిరాయిలకు పెట్టుకుంటారు చేస్తారు. నువ్వెందుకు అపీస్మెంట్ చేస్తున్నావు బాబు? నువ్వు విజనరీ కదా.
ఇది ప్రాంతీయవాదం ఏడైతుందిరా? నేను వాళ్ళని అడుగుతున్న చిల్లరగాన్లను అందరిని. ఇప్పుడు ఇది ఇక్కడ కాగిందా అంటే ఇక్కడ కాగదు. మెనీ మోర్ స్టెప్స్ టేకెన్ టు సెక్యూర్ వక్ఫ్ ప్రాపర్టీస్ అంట. హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెజర్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ ది వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ లీగల్ ఆర్ ఇల్లీగల్? యూ డోంట్ డూ దట్. You never do that, but you try to take steps to secure వక్ఫ్ ప్రాపర్టీస్. వక్ఫ్ ప్రాపర్టీలు లీగలా ఇల్లీగలా అనేది ఎన్నడూ చెక్ చేయడు బాబు బాగా బిజీ. కాకపోతే ఏం చెక్ చేస్తాడు? వక్ఫ్ ప్రాపర్టీలను సెక్యూర్ చేయనికే చేస్తాడు. ఇంకా అపాయింట్మెంట్ చేస్తాడట, క్వాలిఫైడ్ ఇమాంలను పెడతాడట బై మార్చ్ 2026 వరకు ఈ బాబు వక్ఫ్ ప్రాపర్టీలను సెక్యూర్ చేయనికే. ఓ హిందూ, నీకేమవుతుందిరా? ఏం చేయగలుగుతావురా నువ్వు? మొన్న మనం ఒక వీడియో చేసినాం. శ్రీకృష్ణ, ఆయన పేరేంది, కృష్ణదేవరాయలు అనుకుంటా, లవ్ కృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ తెలంగాణ. ఒకడు నాకు మెసేజ్లు పెట్టిండు. ఇప్పుడు ఆయనకు నేను గౌరవంగా రిప్లై ఇవ్వాలన్నా వద్దా? గెలికిండు ఆయన, మళ్ళీ గెలికినప్పుడు మనం రిప్లై ఇవ్వాలన్నా వద్దా? సగౌరవంగా ఇస్తా. నేనంట ప్రాంతీయవాదాలు రెచ్చగొడుతున్నానట. రాము, నువ్వు చూస్తున్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా శ్రీరాముడు పేరు పెట్టుకున్నావు, అందుకే నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నా. వాట్ హీ సేస్ చూడండి. గిరీష్ గారు, ఎల్ కృష్ణదేవరాయలు మాట్లాడిన స్పీచ్ 100 times విను. ఎక్కడ కూడా తెలంగాణ వర్డ్ లేదు. ఎందుకు మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు? బైఫర్కేషన్ హ్యాపెండ్ ఇన్ ది క్లోజ్ డోర్స్ అండ్ షట్ డౌన్ ఆఫ్ మీడియా. దిస్ ఈజ్ ద డిస్కషన్. తూతూ నీ ఛానల్ అని చెప్పి రాసిండు. ఎవడు? ఈ రామ్. తూతూ నీ బతుకు, తూతూ నీ జీవితం, తూతూ నీ బాబు, తూతూ నీ టీడీపీ పార్టీ. ఎందుకు చెప్పాలా? క్లోజ్డ్ డోర్లలో ఎందుకు చేయాల్సి వచ్చిందిరా? పెప్పర్ స్ప్రేలు కొట్టిరు మీ ఆంధ్ర లీడర్లు పార్లమెంట్లో. పెప్పర్ స్ప్రేలు. మీ బతుకులమ్మా అన్నవాడ. ఓ బతకారా రాము? ఓ బతక? పవిత్ర పావనమైన పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టిర్రు. ఆ వీడియోలు చూసినావా? బంద్ దర్వాజాలలో అందుకే చేయాల్సి వచ్చింది. చరిత్ర తెలియదు, లాజిక్ ఉండదు, బానిస బతుకుల బాంచన్ డిగ్రీలకు బాచ్చాలు మీరు. జై తెలంగాణ అంటే తేల్లగాకే జానా అనుకున్నావురా నువ్వు? నాకు ప్రాంతీయవాదం ఉన్నదా లేదా అది సెకండరీ క్వశ్చన్. నీకు ఫ్యాక్ట్స్ మీద ఎంత గ్రిప్ ఉన్నదిరా? పెప్పర్ స్ప్రేలు పార్లమెంట్లో కొట్టిన తర్వాత, అది కూడా నాయకుల మధ్యలో ఇంత చిచ్చు జరిగితే ఇంత అభద్రతా భావం. ఇంకొక విషయం తెలుసారా రామ్ నీకు? గిరీష్ గారు అని చెప్పి నువ్వు మాట్లాడినావు. తూ నీ ఛానల్ అన్నావు కదా. నువ్వు నన్ను తిరిగితే కూడా నేను బర్దాస్త్ చేస్తున్నావచ్చు. బట్ ఈ ఛానల్ ఎంతోమంది ఆదరణతో నిలబడ్డ ఛానల్ ఇది. నువ్వు తూ ఛానల్ అన్నావు కదా, నేను అందుకే ఎండగడుతున్నా. ఇప్పుడు సిగ్గుదప్పినోడా, ఇదే అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ ఉండదు చూడు, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ బిల్ ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వచ్చినప్పుడు రాజీనామాలు చేయమని అన్నాడు మీ బాబు. ఎందుకు చేయమని అన్నాడు? అవసరం ఏమొచ్చింది? మాకు ఇష్టం లేదు కదా కలిసి ఉండడం, విడిపోదామని చెప్పి అనుకున్నాం కదా. విడిపోదామన్న బంధాన్ని కూడా పట్టుకొని కూర్చోవలసిన కర్మేం పట్టింది మీకు బాబు గారు విజనరీ లీడర్ కదా, మీ టీడీపీ పార్టీ చాలా విజనరీ కదా. అరే ఓ పిచ్చోడా రాము, నీకు సిగ్గేమని ఉన్నాదిరా? నీ ప్రభుత్వాలు ఎంత దోసుక తింటున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైసలు అనేది మన కామన్ సెన్స్ ఉన్నాదిరా? ఇప్పటిదాకా ఒక రాజధాని రేయలేకపోయారు. మీరు ఏం విజనరీరా? చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఐటీ చేసిండు, పీగనే గోపురు కట్టలు చేసిండ్రా, గడ్డి వీకిండ్రా భయ్. నువ్వు చేయకముందే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది ఇక్కడ, నువ్వు రాకముందే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇక్కడ, నువ్వు రాకముందే మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి మాకిడ. తెలంగాణ ఆనాడు కూడా ధనిక రాష్ట్రమే. ఇంకొకటి చూడు ఏం రాసిండు. ఇప్పుడు తెలంగాణ మనోభావాలకు ఎవడు రెచ్చగొట్టిండు? ఇప్పుడు చూడండి. నువ్వు తెలంగాణ అంటే మాకు చాలా గౌరవం, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యూట్యూబర్స్ వల్లనే ప్రజలను రెచ్చగొట్టి ఇబ్బంది చేస్తున్నారు. Who the hell are you? The YouTuber called Girish Daramoni from Chitragupta is presenting facts, my dear. పెప్పర్ స్ప్రే గురించి నువ్వు మాట్లాడరా? పెప్పర్ స్ప్రే గురించి నువ్వు మాట్లాడండి, నీకు తెలిసి వస్తుంది అప్పుడు. ఇంకొక విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అబద్ధాలు మాట్లాడకు అని చెప్పి రాస్తాడు. అబద్ధాలు ఏందో చూద్దాం ఇప్పుడు. తెలంగాణ ఫార్మేషన్ డే అని అనలేదు, ఏపీ డివిజన్ డే. ఏపీ డివిజన్ అంటే ఏంది? నీ అయ్యా అంటే ఏంది? లేదా మీ నాయన కొడుకు అంటే ఏంది? సత్యం తుమ్మొచ్చిందిరా నారాయణ. కరెక్టా రాంగా? 2 సార్లు సత్యం చెప్పు, కరెక్టా కదా? తెలంగాణ ఫార్మేషన్ డే అనలేదు, ఆంధ్ర డివిజన్ డే. ఆంధ్ర డివిజన్ ఏంది, తెలంగాణ ఫార్మేషన్ ఏందిరా అవులగా? ఇంకిత జ్ఞానం ఏమన్నా ఉన్నదా? నేను మాట్లాడేది అబద్ధాలా? తూ అసలు నీ అయ్యనాల నేనేం చదివించిండు అని ఆ వర్డ్స్ని కూడా రాజకీయంగా తిప్పనికి రాదు. కరెక్టా రాంగా? ఇంతలా రెచ్చగొట్టే మీ ప్రజలను ఇంకా ఏమి బలిదానాలు కావాలని అనుకుంటున్నారు? అంటే తెలంగాణ బలిదానాలు చేసిందని అవమానం పడుతున్నామా? మీకు ఉన్నదిరా అంత ప్రేమ ఉన్నదా? ఇప్పుడు నేను మాట్లాడడం మొదలెట్టింది అనుకో, బీపీ రేజ్ అవుతుంది మళ్ళీ. ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ మద్రాసు నుంచి ఎలగొట్టింది ఎవర్రా? మద్రాసు రాష్ట్రం నుంచి ఎలగొట్టింది ఎవరు? మీరే. మళ్ళీ అప్పుడు ఎందుకో మద్రాసులతో మాట్లాడతలేరు. అప్పుడు మీ పెత్తనం కోసం మద్రాసు నుంచి విడిపోయారు. బిచ్చంగత అయిందని చెప్పి తెలంగాణతో కలిసిండ్రు. మీ అసెంబ్లీలు ఎట్లా జరిగినాయి తెలుసా? టెంట్లలో జరిగినాయి, కర్నూలులోనో ఎక్కడనో. కనుక్కో, టెంట్లల్లో. మాకు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీలు బంగ్లాలు ఉండే. ఇది తెలుసా నీకు? తెలియకపోతే ఊకో. ఓ కాంక్రీట్ జంగల్ కట్టిండు, ఐటీ.
అది చేయకపోయినుంటే మీ వాడికి పుట్టగతులు ఉండకపోతుండే. ఏ టైంలో ఏది చేయాలన్నా అది చేయాలా. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్స్ మీద ఉంటానొచ్చు, బట్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా సభ్యతగా ఉండాలి. అట్లనే ముఖ్యమంత్రి అయ్యిండు వెనుపోటు వడిచి, మళ్ళీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి కదా, చేసిండు. అది కూడా చేయకపోయినట్టు చెప్పుకోనికి ఏమి ఉండకపోతుండే. మళ్ళీ అంత విజనరీ అయితే పోలవరం ఎందుకు కంప్లీట్ అవుతలేదు? అంత విజనరీ అయితే గ్రాఫిక్స్లోనే ఎందుకు చూపిస్తున్నాడు రాజధాని? ఇప్పుడు ఎవడరా రెచ్చగొడుతున్నాడు? తెలంగాణ అని అనలేదు, ఏపీ డివిజన్ అన్నాడట. నీ అయ్య కొడుకన్నా నీ అయ్య అన్నా ఒకటే కదరా, నువ్వే కదా అది. ఇప్పుడు నెక్స్ట్ చూడు, ఎదురాది వీళ్ళకు ఎంపీ ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళ మీద ఏడవడం. మాకెందుకురా, నాకెందుకు? అరే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలనా, కలిసి ఉండాలనే తత్వంలో నేను కూడా కొన్ని కలిసి కేసీఆర్ని నేను వ్యతిరేకించినంత ఎవరు వ్యతిరేకించలేదు వెనకటికి. బట్ ఇప్పుడు కేసీఆరే కరెక్ట్, మీకు నేనే తప్పు చెప్తున్నా కదా. మీకున్న పైశాచిక ఆనందాలు, మీకున్న సైకలాజికల్ జింక్స్ ఉన్నాయి చూడు, సైకోగాళ్ళు మీరు. మీకు ఇదే కరెక్ట్. ఇంత ద్వేషమా మా మీద? పెప్పర్ స్ప్రేలు పార్లమెంట్లో ఎవడు కొట్టిండ్రా? అది సామరస్యంగా చేసుకునే రోజు చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు కొట్టిర్రు? మీ లోపల ఉన్న ద్వేషం ఫిజికల్గా అసాల్ట్ చేద్దామని అన్నారు మీరు. చూడు ఇది కదా, ఆంధ్ర లేకుంటే వీళ్లకు ఎంపీ ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళ మీద ఏడవడమే, లేకుంటే బలిదానం చేసుకుంటారు. తెలంగాణ ఆత్మ బలిదానాలు నీకు నా కొడక, చిల్లర నా కొడక, నీకు ఆత్మ బలిదానాలు అనేటివి నీకు ఒక వాళ్ళు బలి పశువులు లెక్క కనబడుతున్నారా మా తెలంగాణ బలిదానాలు? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? వాడు గిరీష్ గారు అని రాసి తర్వాత ఏం రాసిండు? వాడిని నేను ఆడియడని ఎందుకు మాట్లాడుతున్నా? నీ అయ్యకు సిగ్గు ఉండాలా, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చినట్టు నా కొడక. నీతో పెట్టిస్తున్నాడు చూడు వాడెవడో, వాడికి సిగ్గు ఉండాలి. పెప్పర్ స్ప్రే బతుకులు మీవి. అర్థమవుతుందా? మీ లోపలున్న పెప్పర్ బయటపడ్డదా రోజు. వాళ్ళు ఏమంటున్నారు? ఎంపీ ఏం మాట్లాడిండో మాకు అర్థం కాదు, అర్థం కాక ఇంకేమంటుండు, లేకుంటే బలిదానం చేసుకుంటారు. ఇలా రెచ్చగొట్టే యూట్యూబర్స్ వల్ల బలిదానాలు కావచ్చేమో. మీ అయ్య బలిదానం కావాలా, నువ్వు బలిదానం కావాలి నాకు కొడక. మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడతావురా నువ్వు? ఇప్పుడు ప్రాంతీయవాది లేపుతా ఏం బిక్తో బీక్ నా కొడక. నువ్వు చెప్తున్నా కదా, ప్రాంతీయాభిమానం ఉండదా? ఎందుకు ఉండదురా? నీకు లేదా బానిస బతుకుగా? నీకు నేను ఈ రిప్లైలు పెట్టింది నేను. లెట్స్ డిబేట్ టుమారో అన్నా, నేను రాలే, నేను వచ్చినా, నువ్వు చూస్తున్నావా కమెంట్ రాడు పెడుతున్నాడు రామనేటోడు. మనిషి పుట్టుక పుడితే రా నా కొడక, నీ నంబర్ పెట్టు, నేను మాట్లాడతాను. ఇప్పుడు చూడు, వీళ్లకు ఎంపీ మళ్ళీ రెండు సార్లు రాస్తాడు చిల్లరగాడు. తర్వాత చూడు వాడు ఏం పెట్టిండో. 2nd June 2014 ఈజ్ ఎ బ్లాక్ డే విచ్ వాజ్ రూల్డ్ ఇన్ ది క్లోజ్ డోర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మీడియా. వై ఇట్ వాజ్ ఎ బ్లాక్ డే? ఇట్ వాజ్ ఎ రెయిన్బో డే ఫర్ అస్. వీ హ్యావ్ గాట్ అవర్ తెలంగాణ ఫ్రమ్ ది క్లచెస్. ఆంధ్రుల వలస పానల నుంచి తెలంగాణకు విముక్తి దొరికింది. చల్ ఇప్పుడు మాట్లాడినా ఏం బిక్తావు? పెప్పర్ స్ప్రేలు కొట్టిరు మీరు, పెప్పర్గాన్లు మీరు. తుపాకీ తూటలు యూజ్ చేసిర్రు మా మీద, తూగాన్లు మీరా మాట్లాడతారు. ప్రాంతీయ అభిమానం ఎవరిదిరా చిల్లరగా? ఇంకా చూడు, మీ కళ్ళల్లో కాకులు పొడవ వద్దు, మీరు కూడా చల్లగా ఉండాలి. నెహ్రూని తిట్టుకో, ఎందుకు కలిపినారో. నువ్వు ప్రాంతీయవాదివిగానే మాట్లాడుతున్నావు, మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వు జాతీయవాదివా? లవ్ కృష్ణదేవరాయల బాంచన్ బతుకుల మోచేయి నీళ్ళు దాగే బతుకునిది. నాది ఆత్మాభిమానం, నాది. ఖబర్దార్ చెప్తున్నా బిడ్డ, ఖబర్దార్. తెలంగాణ 1.0నే ఇంత మీకు వెన్నుల వణుకు పుట్టించింది. తెలంగాణ 2.0కి అనవసరంగా లేపకుర్రు. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ వీ హ్యావ్ టు డిఫెండ్ తెలంగాణ, ఐ విల్ డిఫెండ్ తెలంగాణ. నువ్వు జాతీయవాది లెక్క మాట్లాడుతున్నావా? నీ బాబు నల్ల డ్రెస్ వేసుకున్నాడు దేశ ప్రధాని వస్తే, లెక్కలు అడిగినందుకు లెక్కలు. మళ్ళీ ఇప్పుడు శంకనాగరికి పోయిండా మోడీ దగ్గరికి? దాని మీద మాట్లాడు. ఇట్లాంటి ఇష్యూస్కి నువ్వే కారణం, ఇది గుర్తుపెట్టుకో. ఉర్దూ స్కూల్స్లో చదువు. ఇటు చూడు ఏం రాసిండో, తెలంగాణ వాళ్లకు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తెలియదు, అందుకే తెలంగాణ తెచ్చుకుంది. నా భూములు నాకేలని మర్లవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. ఇన్నారా పాట? అదిగో కృష్ణమ్మ, అదిగో గలగల పారే గోదారమ్మ. మా నీళ్ళు మాకేలని మర్లవడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. వింటున్నావా? ఒక్క పాట ఇట్లా నిలబడేటట్టు చెప్పు నీ దాంట్లో. మాకు అగ్రికల్చర్ లేదురా, 650 మీటర్ల మీద ఉంటే ఒక్కోడు ఉద్యమకారుడి నుంచి భగీరథుడై 650 మీటర్లు ఎప్పే నువ్వు బాహుబలి సినిమాకు సప్పట్లు కొట్టినావు, మేము బాహుబలి మోటార్లకు సప్పట్లు కొట్టినాం రా. ఇలా తెలంగాణ గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు కావాల్సిన కొన్ని నీళ్ళను వాడుకుంటున్నామనంటే ఆ ప్రాజెక్టు
అందుకే మాకు అగ్రికల్చర్ లేకుండే. మేము దేశానికి మొత్తం 1947లో స్వతంత్రం వస్తే మాకు ఒక సంవత్సరం తర్వాత వచ్చిందిరా. మేం బాధలు పడ్డట్టు నువ్వేం బాధలు పడ్డావురా? నీకేం తెలుసురా? మా మీద నిజాం యొక్క ఎట్లా ఉండే తెలుసారా? పంచాయతీ తట్టుకుంటుండే నువ్వు. అవి కేవలం నా పోస్టులకే నీకు బగబగ మండుతున్నది. నువ్వు నిజాం నేమ్ తట్టుకుంటుండేరా? నిజాంకి ఛాతీ పెట్టి నక్సలిజం ఎందుకుందని చెప్పి మాట్లాడతాడు. నిజాం గడీలు బద్దలు కొట్టనికే ఆ రోజు సాయుధ పోరాటం చేసిందిరా ఈ తెలంగాణ. ఇవాళ ఆంధ్రుల వలసలు పాలనలో తెలంగాణ గడీలు బద్దలు కొట్టనికే ఉద్యమం చేసిందిరా తెలంగాణ. ఉద్యమ ఊపిరితో తొట్టెలూగిన తెలంగాణ ఇది. నీకేం తెలుసురా? నువ్వు మా ఆత్మ బలిదానాలను వ్యతిరేకించినావు, మా తెలంగాణ నడవడిని వ్యతిరేకిస్తున్నావు. నువ్వు మనిషివా? నీకు మనసు ఉందా అసలు? ఆడేం రాసిండు చూడు, ఆడేం రాసిండు చూడు. ఉర్దూ స్కూల్స్లో చదువుకున్నారు ఆ కాలం లీడర్స్, పోయెట్స్. తెలంగాణలో నక్సలైట్స్ ఎక్కువ ఎందుకు? గిందుకే తెలంగాణలో నక్సలైట్స్ ఎందుకు అని చెప్పినావు. మళ్ళీ అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేసిరా? అది చెప్పురా, చెప్పగలుగుతావరా రామ్? అభివృద్ధి చేసిన ఆత్మబంధువు కదా మీకు బాబు. తిరుమల తిరుపతి కొండలలా ఎందుకు అటాక్ చేసిరా చంద్రబాబు నాయుడిని? నక్సలైట్లతో చర్చ జరిపి వాళ్ళని జనజీవన స్రవంతిలకు తీసుకొస్తానన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకు ఉండేనా? మళ్ళా ఉండేనా? మాట్లాడు. మీ లీడర్స్ మిమ్మల్ని మోసం చేస్తే ఆంధ్ర వాళ్ళని అంటారు. సీఎం మావాడే ఉండాలా, హోమ్ మినిస్టర్ మావాడే ఉండాలా, బొంగు ఉండాలా, బోష ఇట్లాంటివి ఒడిపెట్టిండు. ముల్కీ రూల్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? మళ్ళా అవి చట్టబద్ధంగా వచ్చినాయి కదరా. తెలుసా నీకు ముల్కీ రూల్ అంటే? వీటి మీద మాట్లాడి ఇంకా నేను ఖరాబ్ చేయదలుచుకోలే ఫ్రెండ్స్, మీకు ఓపెన్గా చెప్తున్నా. ఇసుంటోళ్ళు చెత్తగా ఉంటారు కాబట్టి నేను చెత్త విషయాలలో కొన్ని మాట్లాడినా. తస్మా జాగ్రత్తరా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకు. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.